సంబంధించిన సమాచారంతో పూర్తి గ్రౌండ్ రిపోర్ట్తో తయారుండండి. ప్రస్తుతం మనం ఒకసారి అయితే సుధాకర్ దగ్గరికి వెళ్దాం. సుధాకర్, గతకు సంబంధించిన కొన్ని రోజుల నుంచి అంటే జనవరి నెలలో కానివ్వండి, ఫిబ్రవరి నెలలో అనేక ఎన్కౌంటర్స్ జరిగాయి. అనేక ఎన్కౌంటర్స్ ఈ ఛత్తీస్గఢ్ ప్రాంతానికి సంబంధించిన ఛత్తీస్గఢ్ అది తెలంగాణకు రాష్ట్రానికి ఆనుకున్న బోర్డర్స్ మీద జరిగాయి. ఇందులో చాలామంది మావోయిస్టులు చనిపోయారు. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించింది ఒక మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి, బహుశా సమత అనుకుంటా, ఆమె ఒక స్టేట్మెంట్ జారీ చేసేసి బంద్ను పిలిపించింది. బీజాపూర్, సుక్మా జిల్లాల్లో ఏదైతే జరిగిందో అక్కడ ఏదైతే ఉన్నదో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ ఎన్కౌంటర్ అయితే జరిగారో అక్కడికి సంబంధించిన రిజర్వ్ ఫారెస్ట్లో వాళ్ళు ఎప్పుడైతే సమాచారానికి సంబంధించిన ప్రజల సమస్యలు మాట్లాడడానికి వెళ్ళిన సమయంలోనే ఒక్కసారిగా ముక్కుమ్మడిగా పోలీసులు దాడి చేసి అనేక మందిని చంపేశారు. అలాగే అనేక మందిని నిర్బంధించి వారికి సంబంధించిన చిత్రహింసలు పెట్టారు చెప్పారు. దీనికి సంబంధించిన ఇప్పుడు ప్రస్తుతం మరొకసారి బంధులకు సంబంధించిన, ఇంతకుముందు చాలా రోజుల నుంచి వెళ్ళి బంధులు అనేది మాట లేదు, కానీ మరొకసారి బంధులు మొదలైపోయాయి. దీని మీద పూర్తిగా గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి, వాస్తవానికి ఆమె చెప్పిన స్టేట్మెంట్ ఏంటి, పోలీసులు ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా నిఘా వర్గాలకు సంబంధించిన ఎలా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు? ఒకటే చూసుకోవచ్చు, ఫిబ్రవరి 9 నాడు దండకారణం వచ్చేసి ఈ పచ్చని అడవంతా రక్తంతో ఎరుపెక్కింది అనుకోవచ్చు. అయితే మనకు వచ్చిన సమాచారం మేరకు అంటే బస్తర్ జోన్ కమిటీ బ్యూరో వచ్చేసి సమత ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లెటర్ ఏమిచ్చిందంటే, మేము ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న నిరుపేదల సమస్యల పరిష్కారం కోసం మేము చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ఇన్ఫార్మర్లు పోలీసులకు సమాచారం ఇచ్చిన సంఘటన తెలుసుకుని పోలీసులు అక్కడ రావడం జరిగింది. అయితే అప్పటికే ఇటు మావోయిస్టులు కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల ఆదివాసులు అందరూ కూర్చొని చర్చలు జరుపుకుంటున్నారు. ఒక్కసారిగా పోలీసులు మా మీద తూటాలతోటి పైన స్టార్ట్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో మాత్రం 12 మంది మావోయిస్టులు ముచ్చిందారు. మిగిలిన 19 మంది మాత్రం ఆదివాసులు నిరుపేదలు మాత్రమే. కానీ పోలీసులు మాత్రం 31 మంది మావోయిస్టులు చనిపోయారని మాత్రం వార్తలు బయట పంపడం జరిగింది. ఇది ముమ్మాటికి అబద్ధం అంటూ మాత్రం సమత ఒక లెటర్ పంపించడం జరిగింది. అయితే గతంలో చూసుకునే మాత్రం జనవరి 1 నుంచి మొన్నటి వరకు ఈ ఫిబ్రవరి 9వ తారీఖు వరకు జరిగిన ఎన్కౌంటర్ లో సుమారు 40 రోజుల కాల వ్యవధిలో మాత్రం సుమారు 69 మంది మావోయిస్టులు మాత్రం ఎన్కౌంటర్ లో ముచ్చిన 89 మంది మావోయిస్టులు ఈ ఎన్కౌంటర్ ముచ్చిందారు. ఏదేమైనా దండకారణంలో మావోయిస్టులు ఉంటూ వీళ్ళ జీవన శైలి ఏ విధంగా కొనసాగో తెలియదు. కానీ ఈ మధ్య కాలంలో ఎక్కడ ఎన్కౌంటర్ జరిగిన మాత్రం మావోయిస్టులు వందల సంఖ్యలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్న సంఘటన నెలకొంది. అయితే ఈ ఛత్తీస్గఢ్ కు సంబంధించి ఉన్న ఛత్తీస్గఢ్ కానీ అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సుక్మా కానీ అలాగే దంతేవాడ ఈ రాష్ట్రాలు వచ్చేసి తెలంగాణ జిల్లాలు తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఉంటాయి. అయితే నిన్న ఫిబ్రవరి 18న మాత్రం సమత బంధు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో మాత్రం ఖచ్చితంగా మావోయిస్టులు ఏదైనా ఒక సంఘటన చేయడానికి సిద్ధంగా ఉన్నారంటూ పోలీసులకు సమాచారం రావడంతో తెలంగాణ సరిహద్దు ప్రాంతాలైన ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన సుక్మా గానీ దంతేవాడ బస్తర్ ఈ 3 ప్రాంతాలకు సంబంధించి పోలీసులు మాత్రం నిన్న మొత్తం జల్లెడబట్టడం జరిగింది. ఎక్కడ ఏ వాహనం కనబడినా ఆ వాహనాలను ఆపి పరీక్షించి వాళ్ళ కాగితాలు వాళ్ళ ఆధారాలు చూసి తర్వాత పంపడం జరిగింది. ఏదేమైనా అనుకోవచ్చు, గత కొన్ని నెలలుగా తెలంగాణ రాష్ట్రం కానీ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కానీ మావోయిస్ట్ బంధు అనే పిలుపు అనే మాట వినబడలేదు. కానీ మరొకసారి ఈ మావోయిస్ట్ బంధు అనే పిలుపు రావడంతో మాత్రము ఇటు ఛత్తీస్గఢ్ కానీ తెలంగాణ కానీ ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న ఏజెన్సీ ప్రాంత ప్రజలు మాత్రం బిక్కు జీవనం కొనసాగించారు. ఎందుకంటే మావోయిస్టులు బంధుకు ప్రకటిస్తే మావోయిస్టులు ఆ బంధు సక్సెస్ చేయడం కోసం మావోయిస్టులు ప్రయత్నం చేస్తారు. ఆ బంధును విఫలం చేయడం కోసం పోలీసులు దండకారణంలో కూమింగ్ చేస్తూ ఏజెన్సీ ప్రాంతాలను జల్లెబడుతున్నారు. సో ఇది పోలీసుల కూమింగ్ అటు మావోయిస్టుల బంధు పిలుపు ఈ రెండింటి మధ్య మాత్రం ఏజెన్సీ ప్రాంత ప్రజలు మాత్రం అసలు ఏ క్షణాన ఏ వార్త వినాల్సి ఉంటుందని ఒక భయానందంలో మాత్రం గురవుతున్నారు అనుకోవచ్చు. అయితే నిన్నదే చూసుకుంటే మాత్రము తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో కొన్ని గ్రామాలలో కొన్ని మండలాల్లో మాత్రము బంధు మాత్రం పాక్షికంగా కొనసాగనుకోవచ్చు. కానీ ఎక్కడ ఈ మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన బ్యూరో సమత లెటర్ పంపించిందో ఆ బస్తరు దంతేవాడ సుక్మా ఈ 3 జిల్లాలలో మాత్రము 100% బంధు సక్సెస్ అయింది అనుకోవచ్చు. ఎందుకంటే ఈ 3 ప్రాంతాల్లో పోలీసుల కంటే మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువ ప్రాంతం కాబట్టి ఆ 3 ప్రాంతాల్లో ఖచ్చితంగా బంధు సక్సెస్ అనుకోవచ్చు. సుధాకర్, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మీరు అన్నారో ఈ ఏదైతే జిల్లాలు ఉన్నాయో 3 జిల్లాలు దంతెవాడ కానివ్వండి, సుక్మా కానివ్వండి, బీజాపూర్ కానివ్వండి, ఈ సంబంధించింది మావోయిస్టులు ఎక్కువ శాతం ప్రాబల్యం గల ప్రదేశాలు అని చెప్తున్నారు. కానీ పోలీసులు చెప్తున్న ప్రకారం వర్షన్ ప్రకారం మావోయిస్టులు మాత్రం ఇప్పుడు వెనకడుగేస్తున్నారు. ఇప్పుడు మావోయిస్టులు మాత్రం మొత్తం ఒక పెట్టేశాము అంటే ఏదైతే 2026లో మార్చ్ ఏప్రిల్ వరకు పూర్తిగా మావోయిస్టు పార్టీని మొత్తం ధ్వంసం చేసేస్తాం, మావోయిస్టు నక్సలిజం లేకుండా చేస్తానని ఏదైతే
అమిత్ షా ప్రకటించారో దానికి అనుగుణంగానే పోలీసులు వ్యవహరిస్తున్నట్టుగా తెలిసింది. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం మావోయిస్టులు ఇచ్చిన బంద్ మేరకు ఇంత బందోబస్తు ఏర్పాటు చేశారంటే మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా అక్కడ బలం ఇంకా పెరుగుతున్నట్టుగా లేకపోతే తగ్గుతున్నట్టుగా అనుకోవచ్చా? ఒకటే చూసుకోవచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖ అమిత్ షా మాత్రం ఒక ప్రకటన పెట్టడం జరిగింది. 2026 మార్చి నాటికి మావోయిస్టుల పేరు లేకుండా మొత్తం దాన్ని అంతం చేసే విధంగా చేస్తానని చెప్పి ఆపరేషన్ కగార్ పేరుతోటి మా పోలీసులను దండాకారణకు పంపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మనం చూస్తుంటే మాత్రం ఈ మధ్య కాలం ఎన్నో ఎన్కౌంటర్ జరిగాయి. సుమారు 9 ఎన్కౌంటర్ జరిగాయి. ఈ 9 ఎన్కౌంటర్ లో మావోయిస్టుల కంటే ఏజెన్సీ ప్రాంత ప్రజలు గిరిజనులు ఎక్కువ చనిపోయారంటూ మాత్రం మావోయిస్టులు చెప్తున్నారు. పోలీసులు మాత్రం లేదు మావోయిస్టులు చనిపోయారంటూ మాత్రము పోలీసులు చెప్తారు. కానీ ఈ 9 ఎన్కౌంటర్ లో ఒకే ఒక్క నేత మాత్రమే ఈ ఎన్కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయారు తప్ప మిగిలిన వాళ్ళందరూ వచ్చేసి ఆ మావోయిస్టు పార్టీలో చెందిన చిన్న చిన్న స్థాయి నాయకులు చనిపోయారు తప్ప అగ్రనిజాలకు సంబంధించిన వాళ్ళు మాత్రం ఎవరు చనిపోలేదు. హిడ్మా, దామోదర్ ఇటువంటి వాళ్ళు చాలా మంది ఇంకా దండకాలంలోనే ఈ మావోయిస్టు పార్టీలోనే ఉన్నారు. కానీ ఈ మధ్య కాలంలో చూస్తుంటే పోలీసులు ఎక్కడ ఎన్కౌంటర్ చేసినా కూడా 10ల సంఖ్యలో మావోయిస్టులు చనిపోయారంటే మాత్రం వాళ్ళు లేఖ చూస్తారు. కానీ అగ్రనేతలు చనిపోయారని మాత్రం ఎవరు చెప్పరు. రీసెంట్ జరిగిన ఎన్కౌంటర్ దామోదర్ మృతి చెందాడు అని వార్తలు వచ్చాయి. కానీ తర్వాత 48 గంటల్లోనే దామోదర్ మరొక లేఖ విడుదల చేయడం జరిగింది. నేను బతికే ఉన్నాను, నేను సేఫ్ గానే ఉన్నాను, ఎన్కౌంటర్ నుంచి నేను క్షేమంగా బయటపడ్డానంటే మన దామోదర్ కూడా ఒక లేఖ విడుదల చేయడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇదే ఆపరేషన్ కగార్ తోటి ఛత్తీస్గఢ్ దండాకారంలో కూపీ చేస్తున్న నేపథ్యంలో మావోయిస్టులు అంతరించిపోతారంటే పోలీసులు చెప్తున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తే మావోయిస్టుల ప్రాబల్యం ఇంకా పెరుగుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఏ ఎన్కౌంటర్ కూడా సుమారు 40 మంది, 50 మంది, 60 మంది మావోయిస్టులు సంచరిస్తున్న నేపథ్యంలో మేము ఎన్కౌంటర్ చేస్తున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు కదా. మరి మావోయిస్టులు అంతరించిపోతాయి. ఈ ఎక్కడ ఎన్కౌంటర్ అయినా 60-70 మంది ఉంటున్నట్టు సమాచారం ఎలా వస్తుంది అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా మావోయిస్టుల ప్రాబల్యం ఎలా ఎక్కువనే ఉంది. కానీ ఈ ఎన్కౌంటర్ జరుగుతున్న నేపథ్యంలో మాత్రం కింది స్థాయి క్యాడర్ వాళ్ళు మాత్రమే ప్రాణాలు కోల్పోతున్నారు. అగ్రస్థాయి నేతలు మాత్రం ఇప్పటిగా సేఫ్ గానే ఉన్నారు. వాళ్ళు కూడా ఒక లేఖ విడుదల చేసి ఆపరేషన్ కగార్ పేరుతోటి మావోయిస్టులు అంతం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది కాబట్టి తిరిగి మేమేంటో చూపిస్తామంటూ కూడా మావోయిస్టులు ప్రకటన చేయడం జరిగింది. కానీ ఇటు మావోయిస్టు ప్రకటన, ఇటు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ఈ రెండింటి మధ్య మాత్రం ఏ ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దుల్లో కానీ అలాగే తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో కానీ ఏ క్షణాన ఏ వాతావరణం నెలకొంటుందో మాత్రము అది అంచు చిక్కని పరిస్థితి నెలకొనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. ఇప్పుడు ఒకసారి మనం ప్రసన్న దగ్గరికి వెళ్దాం. ప్రసన్న దగ్గరికి ఎందే ముందు ఒకసారి మనం భరత్ దగ్గరికి వెళ్దాం. విశాఖపట్నానికి సంబంధించింది డ్రోన్ కెమెరాలు